అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎక్కడైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసే వాళ్ళకి ఎలివేషన్స్ ఇస్తే దాన్ని కరెక్ట్ అంటారు. లేకుంటే పేద ప్రజలకి అన్నదానం చేసే వాళ్ళకి ఎలివేషన్స్ ఇస్తే వాళ్ళకి కరెక్ట్ అంటారు. కానీ ఇక్కడంతా రివర్స్. అక్రమాస్తుల కేసులో కోర్టుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎలివేషన్స్ ఇస్తూ ఉన్నారు. అన్న వస్తున్నాడు, మనకు మంచి రోజులు వస్తున్నాయి గిట్లని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అన్న వస్తున్నాడు, నాంపల్లి కోర్టుకు గిట్లని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. అసలు అన్న యాడికి వస్తూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు? అరే 2018 ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం అంటే కోర్టుకి హాజరైంది ఆ టైంలోనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారిని పక్కన పెట్టుకుని పాపం తోడుగా, ఈయన కూడా ఆయనతో పాటు తోడు దొంగనేలే చాలా అక్రమాలు చేసేసారు. అది పక్కన పెట్టేస్తే తండ్రి లేని బిడ్డ పెద్ద దిక్కుని తీసుకొచ్చి కోర్టుకి తీసుకొస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ఇద్దరు కలిసి ఆ రోజుల్లో చాలా అవినీతి పనులు చేస్తారు. దానికి జైలు శిక్ష కూడా అనుభవించారు. A1 ఈయనైతే, A2 ఈయనైతాడు. సో వీళ్ళిద్దరు బంధం చాలా బాగుంటుండే. కానీ ఈ విజయసాయి రెడ్డి ఇప్పుడు పాటలకు వెళ్ళి బయటకు వచ్చేసిండు. అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పట్టించుకోవట్లేడు గిట్లని చెప్పి. సో ఇదంతా ఓవరాల్గా మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు వస్తున్నప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎలివేషన్ ఇచ్చుడు ఏంది నాకు అర్థమవుతలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా పెళ్లికి వస్తా ఉన్నాడా? సరే, పెళ్లికి వచ్చిన దానికి ఎలివేషన్స్ ఇస్తే దానికి కరెక్ట్ అంటారు. అన్న వస్తున్నాడు గిట్లని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రచారం చేయడం అయితే విచిత్రంగా మారుతూ ఉంది. అంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కోర్టులో ఉన్న అధికారులని భయపడడానికి వస్తూ ఉన్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డికి తోడుగా వస్తా ఉన్నారో అర్థమవుతలేదు. అందరూ ఏమైనా మాట్లాడుతూ ఉన్నారంటే, కోర్టులో జడ్జి ముందు అన్ని మూసుకొని కూర్చోవాలి గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైనా కోర్టులో జడ్జి ముందుకు వెళ్ళిన వాళ్ళు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. టీ షర్ట్లు వేసుకొని పోవద్దు, ఇట్లా షర్టు పైకి వేసుకోవద్దు, మొత్తం కిందికి వేసుకొని ఉండాలా, బటన్ మొత్తం పై వరకు వేసుకొని ఉండాలా, జడ్జి కళ్ళలా కళ్ళు పెట్టి చూడొద్దు, ఎప్పుడు గిట్టనే చూడాలా, ఒక నేరుస్తుడు లెక్క. సో రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి ఆడికి వెళ్ళి కూడా అమ్మ నేను వచ్చినాను, హాజరైనాను గిట్టని చెప్పేసి వచ్చేస్తే అయిపోతుంది. దాంతోపాటు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి రేపటి రోజున కోర్టుకు వస్తే 11:30 to 12:30 వరకు నేను కోర్టులో ఉంటా గిట్లని చెప్పి ఆ కోర్టు వాళ్ళకి ఈయన షెడ్యూల్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఏంటండి జగన్మోహన్ రెడ్డి, ఇది అసలు వాస్తవమో అవాస్తవమో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కూడా అంటే కోర్టులో ఉన్న అధికారులకు కూడా నా టైం టేబుల్కి ఇది, నేను విజయవాడలో పొద్దుగాలు దిగుతాను, ఆడ టిఫిన్ చేస్తాను, హైదరాబాద్లో లంచ్ చేస్తాను, ఈవినింగ్ బెంగళూరులో డిన్నర్ చేస్తాను గిట్లని చెప్పి ఈయన ప్లాన్ మొత్తం రూట్ మ్యాప్ పెట్టుకున్నాడు. సో ఒకసారి మీకు వీడియో చూపిస్తాను. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గురించి ఎలివేషన్ ఇస్తూ ఉన్నారో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇదంతా చూసి కూటమి పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎడిట్ చేస్తూ ఉన్నారు గిట్టని చెప్పి మాట్లాడమాకండి. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసిన పోస్ట్. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో చార్మినార్ ఫోటో పెట్టారు, కానీ ఆడ పెట్టాల్సింది చార్మినార్ ఫోటో కాదు, నాంపల్లి కోర్టు. సో జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఫోటో ఇట్లా నమస్కారం పెడతా ఉన్నాడు, అది కాదు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి బయటకు వచ్చి, అదే కోర్టులకు వెళ్ళి బయటకు వచ్చే ఇమేజెస్ ఉంటాయి కదా, అది పెట్టాలా. ఇంకొకటి అన్న వస్తున్నాడు గిట్టని చెప్పి హ్యాష్ట్యాగ్ పెట్టిరు. అన్న యాడికి వస్తా ఉన్నాడు? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నేను సూటిగా అడుగుతా ఉన్నా, అన్న యాడికి వస్తా ఉన్నాడు? అక్రమాస్తుల కేసులో అన్న కోర్టుకు వస్తా ఉన్నాడు. కోర్టు వెనకాల ఫోటో పెట్టాలి కదా. చార్మినార్ పెడితే చార్మినార్ చూడడానికి వచ్చిండు గిట్లని చెప్పి అనుకుంటారు జనాలు. మీరు అసలు మీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఉందో లేదో నాకు అర్థమవుతలే, కానీ రోజు రోజుకి బ్రెయిన్లెస్గా మారిపోతా ఉన్నారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. ఒకసారి వీళ్ళు చేసే కామెంట్లు, అంటే దీని కింద వచ్చిన కామెంట్లు ఒకసారి మనం చూద్దాము. దానికంటే ముందు జగన్కి తెలంగాణకి చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి. ఎందుకో చెప్పాలా, ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీ కూడా తెలంగాణలో పెట్టిన పార్టీ. సో జగన్మోహన్ రెడ్డికి వచ్చిన కామెంట్ చూద్దాం మనం ఒకసారి. మామూలుగా రాలా, అన్న వస్తున్నాడు, సరే దీనికి ఇన్ని పోదాం. ఇదంతా ట్రోలే అండి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెట్టి గిట్లని చెప్పి అనుకోమాకండి. అయితే హైదరాబాద్ వాసులు కొంచెం అప్రమత్తంగా ఉండాలేమో. ముఖ్యంగా విలువైన వస్తువులు, పరుసులు జాగ్రత్తగా దాచుకోవాలి గిట్లని చెప్పి జగన్మోహన్ రెడ్డి వస్తుండగా గిట్లని కామెంట్లు పెడతా ఉన్నారు. ఓకే, ఇది కాకుండా ఇంకా చూద్దాం. మీరు ఎంత చించుకున్నా అరిచినా ఎవరు రారు, మీ భాగవతం అందరికీ తెలుసు. ఓకే, ఇది కూడా పక్కన పెట్టాయి. అన్న కోర్టుకు వెళ్ళడానికి వస్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అలారా, అన్న కోర్టుకి వెళ్తా ఉన్నాడు మిమ్మల్ని ఉద్ధరించడానికి కాదు. అన్న ఏ రోజు కూడా ఆయన జేబులోకి వెళ్ళి పైసలు తీసుకొచ్చి, ఇగో నువ్వు నష్టపోయినావు కదా, సరే నీ ఇంట్లో ఇది జరిగింది కదా గిట్టని చెప్పి ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇయ్యడు. ఏదైనా మన పార్టీ అధికారంలోకి వచ్చాకనే ఇస్తా గిట్టని చెప్పి అంటాడే తప్ప ఆయన జేబులోకి వెళ్ళి పైసలు ఏ రోజు ఇయ్యడు. అంతేందుకు రీసెంట్గా వరద బాధితులు విజయవాడలో వరదలు వస్తే ₹1 కోటి విరాళాలు ఇచ్చిండు. ఆ ₹1 ఏడికి పోయిందో ఎవరికి తెలియదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏమంటారు, ఆ ₹1 మేమందరికీ పంచినాం గిట్లని చెప్పి అంటా ఉంటారు. ఏంటంటే వీళ్ళు. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఈ కామెంట్. మార్నింగ్ 9 గంటలకు బేగంపేటకు, ఈవినింగ్ 6 గంటలకి బెంగళూరుకు. అంటే పొద్దుగాలు వస్తాడు, సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతాడు. ఏంటండి ఇది? ఆంధ్రాలో ఇచ్చిన ఎలివేషన్స్ తెలంగాణలో ఇస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి మొహం వాసేలా జాగ్రత్త గిట్లని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు. అర్థమైందా? ఓకే, అక్రమాస్తుల కేసులో 6 సంవత్సరాల తర్వాత హాజరు కాకుండా ఉండి కోర్టు, అంటే
ఇప్పుడు వస్తున్నాడు వాడికి ఎలివేషన్ ఎట్రా ఇట్లా చెప్పి కామెంట్ చేస్తా ఉన్నారు. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ ఇవ్వడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా మీరందరూ ఒకసారి గట్టి కామెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి మీకు ఫోటో చూపిస్తాను. అంటే ఒకసారి అక్కడ మీకు ఫోటో మంచిగా చూపించలేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఎలివేషన్ ఇస్తా ఉన్నారు వీళ్ళు? అంటే తెలంగాణలో ఏమైనా పొడిచే పనులు ఏమైనా చేసినా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క పని చేయాలా? అప్పట్లో ఈ జగన్మోహన్ రెడ్డి మహబూబాబాద్ అనే ఒక ఊరు వస్తే రాళ్ళు తీసుకొని కొట్టిరు గిట్టని చెప్పి 2014లో మనం పేపర్లు చూసినాము, వీడియోలు కూడా చూసినాము. కాకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నాంపల్లి కోర్టుకు వస్తుంటే ఆడ సపోర్ట్ చేయకుండా వచ్చేసి అమ్మ నేను వచ్చినాను, సరే నేను వచ్చిన పని అయిపోయింది, ఇంక నేను బెంగళూరు వెళ్ళిపోతా గిట్లని చెప్పి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోకుండా వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అంటే వాళ్ళు పేటీఎం గిట్లని చెప్పారు కదా, వాళ్ళందరినీ తోలుకొచ్చి నా వెనకాలకి ఇంతమంది ఉన్నారు, నెక్స్ట్ టైం నన్ను పిలిస్తే వీళ్ళందరూ ఇబ్బంది పెడతారు మిమ్మల్ని గిట్లని చెప్పి చూపించుకోనికి ఆ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొస్తా ఉన్నాడు గిట్లని చెప్పి చాలామంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ అందరు కామెంట్ చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కోర్టుకు వస్తూ ఉన్నాడు, మరి ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎందుకు వస్తా ఉన్నారు గిట్టని చెప్పి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంటే కోర్టుకు సంబంధించిన అధికారులను భయపెట్టడానికి వస్తూ ఉన్నారా, ఏం చేయడానికి వస్తూ ఉన్నారు గిట్టని చెప్పి కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో ఇదండి ఈ వీడియో. రేపటి రోజున జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి అక్కడ ఎవరికి ఏమైనా అయితే మళ్ళీ ఆ కేసు కూడా జగన్మోహన్ రెడ్డి మీద పడి మళ్ళీ రేపటి రోజున జైలుకు పోయే అవకాశం ఉంది గిట్లని కూడా చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఏదేమైనా సరే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలారా అంటే పేటీఎం మీకే కొంచెం వచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి, ఎవరిని గుద్ది రాకండి. ఎందుకంటే లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి కారు వెనకాల ఒక పెద్ద ఆయన చనిపోవడం జరిగింది. ఆ కేసు కూడా మళ్ళీ నెత్తి మీద పడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో ఇదండి ఈ వీడియో గిట్ట మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున కోర్టులో కొంచెం పద్ధతిగా ఉండండి. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని కూడా పద్ధతిగా ఉంచండి. వాళ్ళు వచ్చి రప్పా గిట్లని చెప్పన్నారు అనుకో, మిమ్మల్ని రప్పా చేసేస్తారు అక్కడ. థ్యాంక్ యూ.